వాస్తవానికి ధృతరాష్ట్రుడు సింహాసనం ఎక్కలేదు అనే విషయాన్ని భారతం ఆది పర్వం నుంచి అనుశాసనిక పర్వం వరకు మనకు చెబుతూనే ఉన్నా, ఈనాటికి ఇంకా దేశంలో పుట్టేటువంటి దుర్యోధనులందరూ 4 రోడ్ల మొగలలో నిలబడి భారతాన్ని తగలబెట్టండి, అది జరగలేదు అని అంటూనే, పరమేశ్వరుడు పరాత్పరుడు అని మీరందరూ భావించే కృష్ణుడు వెళ్లి అర్ధరాజ్యం అడగడానికి హక్కు ఎక్కడుంది? రాజ్యాన్ని పంచిపెడతారా ఎక్కడైనా? రాజ్యం పెద్దవాడిది, పెద్దవాడి తర్వాత వాడి కొడుకుది అవుతుందే కాని చిన్నవాళ్లకి ఎలా వస్తుంది అని భారతం జరగలేదు అని రోడ్డు మీద నిలబడే అరిచే వాళ్ళందరూ ఈ ఒక్కచోట పాపం వాళ్ళ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. జరగలేదు అన్న వారికి ఇంకా సందేహం ఎందుకు? నోరు మూసుకు భారతాన్ని అవతల పారేసిపోయే గోదావరిలో దూకమని మరేం పర్వాలే. భారతం జరగలేదు కానీ రాజ్యం అడిగే హక్కు పాండవులకి లేదు. భారతం జరగనప్పుడు పాండవులు ఎక్కడ బతుకున్నారు అంటే వాళ్ళ తలకాయ అలా పనిచేస్తూ ఉంటుంది పాపం. వాళ్ళకి కావలసినంత వరకు భారతం జరుగుతుంది, అక్కర్లేంది భారతం జరగలేదు. వాళ్ళ అజ్ఞానం ఎంతది అంటే భారతం చదివే ఓపిక లేదు, భారతం సినిమాలు చూసేటువంటి తెలివితేటలే వాళ్ళకు ఉన్నాయి. ఆ సినిమాలలో ఎవరికి తోచినట్టు వాడు చూపిస్తూ ఉండడంలో ధృతరాష్ట్రుడే రాజు అనుకుంటున్నారు ఈ కళ్ళు లేనటువంటి నడివీధిలో నిలబడేవాళ్ళు కూడా. కానీ 2 కళ్ళు లేని ధృతరాష్ట్రుడు చెప్పాడు ఆవేళ దుర్యోధనుడిని పిలిచి, నాయనా రాజ్యం నాది కాదు, సింహాసనం ఎక్కినవాడు మీ పినతండ్రే కాని నేను కాదు. పాండురాజునే పట్టాభిషిక్తుణ్ణి చేశారు. ఎందువల్ల? హీనాంగం పృథివీపాలన నాభినందంతి దేవతా. ఆ వేళ చెప్పారు, కళ్ళు లేనివాడు, కాళ్లు లేనివాడు, చెవులు లేనివాడు, తలకాయ లేనివాడు సింహాసనం ఎక్కడానికి వీలే. అవయవాలన్నీ సలక్షణంగా ఉండి, మనస్సు స్థిమితంగా ఉండి, బుద్ధి సక్రమంగా పనిచేస్తున్నవాడు మాత్రమే సింహాసనం ఎక్కడానికి పనికొస్తాడు. ప్రధానంగా అంధుడైన వాడు అసలు పనికిరాడు. ప్రపంచంలో ఏం జరుగుతున్నది రాజు స్వయంగా కళ్ళతో చూడగలగాలి. చూడలేని వాడిని సింహాసనం ఎక్కించరు నాయన. అందుచేత మా తమ్ముడిని సింహాసనం ఎక్కించారు. సర్వ మానవాళిని నాశనం చేసేటువంటి అస్త్రాలని భూగోళం మీద వెయ్యకూడదు అని ఆ వేళ పరమశివుడు పాశుపతాస్త్రాన్ని ఇస్తూ చెప్పాడు. ఈ వేళ మనం ఎలక్ట్రాన్, న్యూట్రాన్, హైడ్రోజన్ బాంబులను తయారు చేస్తున్నాం. ఏం చేస్తాయి అనేది ఎవరికి తెలియట్లే. ఎవరికి వాడే భయపడుతున్నాడు. అమెరికా నాశనం అవుతుందా, రష్యా నాశనం అవుతుందా అని. వాడు వీడు కలిసి మన దేశం మీద పారేయగలరు వాళ్ళు. మనకి బాగా తెలుసు ఈవేళ జరుగుతున్నటువంటి యుద్ధాలు. హై స్కూల్ మీద బాంబేస్తాడు, హాస్పిటల్ మీద బాంబేస్తాడు. ఏమిటి యుద్ధం? ఎవడి బలాబలాలు వాడు తెలుసుకోవడం పోయి అమాయకంగా ఉండేటువంటి సాధువుల మీద, సజ్జనుల మీద, అబలల మీద బాంబులు వేసేటువంటి యుద్ధాలను చూస్తున్నాం ఈవేళ మనం. ఈ దుర్దశ వస్తుందని ఆ వేళ పరమశివుడు ఊహించి చెప్పాడు. నాయనా, మనం ఒక ఆయుధాన్ని కాని అస్త్రాన్ని కాని ప్రయోగిస్తున్నాము అంటే ఆ ఎదుటి వాడికి ఆయుధము, అస్త్రము, దాన్ని ఉపసంహరించడము, దాని నుంచి ఎదుర్కోవడము తెలిస్తే తప్ప వెయ్యకూడదు వాడి మీద. ఒక అణ్వ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నా, ఒక న్యూట్రాన్ బాంబుని, హైడ్రోజన్ బాంబుని వేస్తున్నా దాన్ని మళ్లీ తిప్పి కొట్టగలిగిన వాడి మీదే వెయ్యాలి. ఈవేళ ఆ యుద్ధనీతి ఏం ఉండదు, తీసేద్దాం పక్కకి. యుద్ధనీతే కాదు, ఏ నీతి లేదు ఈవేళ. ప్రతి వాడికి దేశంలో ఈవేళ ప్రజాస్వామ్యం కావాలి. డెమోక్రసీ నాశనం కాకూడదు. డెమోక్రసీ అంటే ఏమిటి? నేను ఏది చెబితే అదే డెమోక్రసీ. ఇంకో మాట మాట్లాడేవో చితకొట్టేస్తాను. ఇది డెమోక్రసీ ఈవేళ. ఇంత దారుణమైన దశని మనం ఎప్పుడు ఎరగం. 1960 తర్వాత ప్రారంభమైంది దేశంలో ఈ దుర్లక్షణం. ప్రతివాడికి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. వాడు ప్రజాస్వామ్యమే, వీడు ప్రజాస్వామ్యమే. కానీ నాకు ఎదురు చెప్పావో నీ జాయింట్లు తీసేస్తాను అని గట్టిగా ఏదైనా ఇక్కడ మాట్లాడితే నా జాయింట్లు తీసేస్తారు ఈవేళ. అలా ఉంది దేశం యొక్క గతి. ఎవరికో ఎవడో ఏదో అన్యాయం చేస్తే మొత్తం జనాన్ని ఎందుకు నాశనం చేయడం? వాణ్ణి బలాబలాలు చూసుకోమనండి అని అనడానికి వీళ్ళే. అది ప్రజాస్వామ్యం కాదు బావా. సొడల మీద కూర్చోబెట్టి వెన్ను దువ్వుతూ వెన్నముద్దలు తినిపించి విద్యాబుద్ధులు నేర్పించిన తాతగారిని చంపేమనా నువ్వు రథాన్ని ముందుకు లాగిస్తున్నావు. ఈవేళ ప్రపంచం మొత్తంలో అస్త్ర శస్త్రవేత్తలలో నా అంతటి వాడు లేడు అనే ప్రఖ్యాతిని నాకు సముపార్జించి పెట్టిన గురువు గారు ద్రోణాచార్యుల వారు. ఆయన గర్భవాసాన పుట్టిన కొడుకు అశ్వత్థామకు కూడా నేర్పని విద్యా రహస్యాలన్నీ నాకు నేర్పారు గురువు గారు. చదువు చెప్పిన గురువు గారి తలకాయ తరిగేయమంటున్నావా? ఇది 1975 తర్వాత కుర్రవాళ్ళు చేయవలసిన పని. ఇదంతా ఒక ఎత్తు. ఆ ఎగువని కనిపిస్తున్నాడు మీసకట్టు పైకి తిప్పుతూ కోరమీసాలని. 100 మంది మా దుర్యోధనాదులు, మేము 5గురం. మా 105గురికి ఒకే ఒక్క ఆడబిడ్డ, తోడబుట్టినటువంటి అమ్మాయి దుస్సల మా గాంధారి కూతురు. ఈ 105గురు అన్నదమ్ములకి ఒకే ఒక్క తోబుట్టు. ఈ కొంపలో గడపకి పసుపు రాసి మామిడాకుల తోరణం కడితే ఇంటికొచ్చిన పేరంటాళ్ళందరికీ కాలికి పసుపు పారాణి పెట్టి నుదుట కుంకుమ దిద్ది వాయనం ఇవ్వవలసిన ఆడబిడ్డ ఒక్కతే ఉంది. ఈ రణరంగంలో దాని భర్త తలకాయ తీసేస్తే ఏం కావాలి? తోడబుట్టిన చెల్లెలి యొక్క నుదుట పసుపు కుంకుమ చెరిపేసిన పాపానికి ఒడిగట్టాలి వేళ. నేను ఈ పాపకార్యం చెయ్యలేను కృష్ణ. రథాన్ని వెనక్కి తిప్పేసి
రాజమండ్రి మెయిన్ రోడ్డు మీద నడపడానికి లైసెన్స్ ఉంది కారు నాకు, అలాంటి వాడిని వెనక్కి తిప్పమంటావు ఎందుకు? దీనికోసమా నేను వచ్చింది? నా క్లీనర్ని పంపించేవాడిని కదా నీకోసం. ఏం జరిగింది ఇంతకీ? ఏం కొంప ములిగిపోయింది అంటే అప్పుడు మొదలెట్టాడు ఆయన అర్జునుడు. తాతలు, మామలు, గురువులు, బావలు, తమ్ముళ్ళు తినజాలను నెత్తురు కూడు మాధవ. ఒక అరగంట సేపు ఆయన బాధంతా వినిపించాడు. విషాదయోగం ప్రారంభమైంది భగవద్గీతలో. నువ్వు చేయవలసిందేం లేదు, ఉన్నవన్నీ కూడా బొమ్మలు. పని చెయ్యడానికి పుట్టావు, ఫలితంతో నీకు నిమిత్తం లేదు. పని చెయ్యని వాడికి తిండి తినే హక్కు లేదు అంటున్నాడే ఈవేళ సోవియట్ రష్యాలో చైనాలో కాదు, ఇక్కడ చెప్పాడు ప్రప్రథమంగా. కర్మణీయవాధికారస్తే నీ పని నువ్వు చేస్తూ ఉండవలసిందే అని బోధించిన వాడు మొదట కృష్ణ పరమాత్మ. సోమరిపోతులా కూర్చున్న వాడికి దేశంలో బతికే హక్కు లేదు. ఎంతవరకు? వయస్సు మళ్లే వరకు. వయస్సు మళ్లుతోంది, రక్త బలం తగ్గి, వెన్నుపూస వంగి, కండరాల బలం సడలుతోంది అంటే వదిలే, కర్మతో సంబంధం లేదు. హాయిగా కూర్చుని ఏ విఘ్నేశ్వరునో, రాముణ్ణో, కృష్ణునో, స్వామియే శరణం అంటూ అయ్యప్పనో ఆరాధన చేసుకో. వయస్సు మళ్లిన తరువాత ఇంకా నీకు కర్మతో సంబంధం లేదు. అంతవరకే నువ్వు ఉండవలసింది. ఆనాటి వరకు నీ పని నువ్వు చేస్తూ ఉండు, ఫలితంతో నిమిత్తం లేకుండా అని చెప్పాడు ఆవేళ. అంటే ఫలితంతో నిమిత్తం లేకుండా ఎవడు పని చేస్తాడండి? వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఏదో ఒకటి లాభం ఉంటే తప్ప ఎందుకు చేయాలి మేము? నిజమే, ఎవడు పని చేస్తున్నప్పటికీ ఫలితం ఉండి తీరాలి వాడికి. కానీ మీరంతా ఎరుగుదు, గత సంవత్సరం ఏడాది ఇంకా ఏం జరుగుతుందో తెలియట్లే. ఇప్పటికి చినుకు లేదు లోకంలో. ఫలసాయం చేతికి వచ్చేస్తుంది, రేపు లేదు ఎల్లుండి కోత కొయ్యబోతున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి మొత్తం రైతాంగం అంతా నెల రోజులు కుంభవృష్టి కొట్టేసింది. మట్టి వచ్చింది కొంపకి, గడ్డి కూడా రాలేదు. అయినా మానేమా వ్యవసాయం? మళ్ళీ చేస్తూనే ఉంటాం. అలా ఫలితాన్ని గురించి ముందు ఆలోచించక నీ పని నువ్వు చేస్తూ ఉండు. అది తెలియకపోయినా చేస్తూనే ఉన్నాం. ఇక ఈ సంవత్సరం ఇక్కడి పరిస్థితి ఏమిటో తెలియదు కానీ సుమారుగా కోస్తా జిల్లాలో ఉండేటువంటి మిల్లర్లందరూ చేతులు పైకెత్తేశారు. లక్షలు నష్టం ఏడాదని ఏడిచేస్తున్నారు నిర్ణయించినటువంటి బియ్యపు ధరల మీద. కానీ మాండే మిల్లు మూసేసి నేలమట్టం చేస్తున్నాడా? ఆలోచిద్దాం, వచ్చే ఏడాదికైనా మన యోగం బాగుండకపోతుందా అని అలా కృషి చేస్తూనే ఉంటాయి. కర్మణ్యేవాధికారస్తే గీత చదవకపోయినప్పటికీ మన నరాలలో, రక్త కణాలలో ఉంది గీత. వెళ్లి దేవాలయంలో కూర్చుని ఏ స్వామివారో లేకపోతే ఏ సన్యాసో వచ్చి చెప్పేటువంటి అవసరం మనకేం లే. కొన్ని వేల సంవత్సరాలుగా మన తండ్రి తాతల నుంచి రక్త కణాలలో గీతాతత్వం మనకి లేకపోయినట్లయితే 2000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని నాశనం చేసి బంగాళాఖాతంలో కరిపేద్దామని దేశాల నుంచి వచ్చి నెత్తి మీద ఎక్కుతున్నారు. అయినా ఇంకా బతుకుంది ఈ జాతి అంటే కారణం ఏమిటి? ఈ జాతిలో ఉండేటువంటి గీతాతత్వం ఒక్కటే దీన్ని బతికిస్తోంది. ఎన్ని విపత్తులు రానివ్వండి, పరమేశ్వరుడున్నాడు, వాడు చూసుకుంటాడు అనే విశ్వాసం వీడొక్కడికే ఉంది. మిగిలిన వాళ్ళకి విశ్వాసం అలాంటిది కాదు. మిగిలిన వాళ్ళందరి విశ్వాసం కూడా మనం మహాపాపాలు చేసినట్లయితే పాపాలను రక్షించుటకు ప్రభువు వచ్చును అనుకుంటాడు వాడు. పాపాలు చేసేవాడిని రక్షించడానికి ప్రభువు రాడు. పాపాలు చేసే దుర్యోధన దుశ్శాసనాదులతో పాటు ఆ పాపాత్మల వెంట ఉన్న భీష్మ ద్రోణుల తలకాయలు కూడా పనస పొట్టు కొట్టినట్టు కొట్టేస్తాడు ఇక్కడ. అది ఈ దేశంలో ఉండే పరమేశ్వరుడు లక్షణం. పాపులను రక్షించడానిక రావాల్సింది పరమేశ్వరుడు. కాలేజీకి ఒంటరిగా వెడుతున్నటువంటి అమ్మాయి చెంగుపట్టులాగే కీచకుణ్ణి, సైంధవుణ్ణి కాపాడడానిక పోలీసు వాళ్ళు బతకాల్సింది. హాయిగా ఓ చోట కూర్చుని వ్యవసాయం, వ్యాపారం చేసుకునేటువంటి సామాన్యుడైన మనిషి మీద అత్యాచారం చేసే వాళ్ళనా కాపాడడానికి పోలీసు బలగం ఉన్నది. ఎందుకు రావాలి వీళ్ళంతా? ఈ రక్షక దళం అనేది పరమేశ్వరుడు. కానీ వీళ్లకి కూడా అందకుండా తప్పించుకుపోయేటువంటి పాపాత్ములు, కీచక, సైంధవ, దుర్యోధన దుశ్శాసనాదుల్ని నరికి పారేయడానికి వస్తాడు పరమేశ్వరుడు ఈ దేశంలో. మహాపాపాలు చేస్తూ వారానికి ఒక్క మాట వెళ్లి పాపాలు చేశాను మళ్ళీ మర్నాడు మార్నింగ్ నుంచి ప్రారంభించి చేస్తే రక్షించేటువంటి దేవుడు ప్రపంచంలో ఉండడు. కానీ పాపలను రక్షించడానికి వస్తున్నాడు అనేసరికి ప్రపంచం అంతా పాపాత్ములే తయారవుతున్నారు. ఇంత పాపాత్ములు ఇదివరకు ఉండేవారు కాదు దేశంలో. వాడే చూసుకుంటాడనేటువంటి ధైర్యం వచ్చేసింది మొత్తం అందరికీ. కానీ చూడడు వాడు ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా. చతుర్దశ భువన భవన పరివ్యాప్తమై ఉన్నటువంటి పరమేశ్వర శక్తి ఉన్నదే. కొంతకాలం దాక్కోగలవు నువ్వు. 13 ఏళ్ళు ఆగాడు దుర్యోధనుడు. వదిలాడు 13 ఏళ్లకనే వీడికి బుద్ధి వస్తుందేమోనని వెళ్లి స్వయంగా చెప్పాడు. ఒరే తలకాయ నరికేస్తాను రా అని చెప్పినా విరిపెత్తలేదు, నరికి పారేశాడు. భారతం నాడు. అదే రామాయణం నాటికి వచ్చేసరికి 1 సంవత్సరం ఇచ్చాడు. అదే త్రేతాయుగం. త్రేతాయుగంలో ఉండే మనుషుల శక్తిని అనుసరించి 1 ఏడాది వదిలాడు రావణాసురుని సీతాదేవి అపహరిస్తే. సీతాపహరణానంతరం ఏడాది ఎందుకు వదలాలి? సీతాపహరణం జరిగింది అని తెలవగానే సుదర్శన చక్రం వేసి కొట్టిపారేయచ్చు కదా. ఎందుకు కొట్టలేదు? ఎందుకు కొట్టలేదు అంటే దైవం ఉన్నదే పరమేశ్వర శక్తి. అది మొత్తం అందరినీ కూడా తన సంతానంలో చూసుకుంటుంది. మన ఇంట్లో కుర్రవాడు ఏదో అల్లరి చేస్తుంటే అల్లరి చేయడం మొదలు పెట్టగానే ఊచిపుచ్చు కొట్టాయి. నెమ్మదిగా చెబుతాం, ఒరే మంచి పని కాదురా అని కొన్నాళ్ళు బతిమాలతాం, బామాలతాం. ఇంకా వినకపోతే అప్పుడు ఊచిపుచ్చుకు ఒకటి లాగి పారేస్తాం. అది పరమేశ్వరుడు చేసే పని కూడా మనం ఏం చేస్తామో ఆయన అదే చేస్తాడు.
చూస్తాడు చూస్తాడు, వదులుతాడు వదులుతాడు. ఏడాది పాటు గడువిచ్చాడు, హనుమంతుడిని పంపాడు, రాయబారం చేయించాడు, వినపడలేదు వాడికి, నరికి పారేశాడు. అదే రీతిగా దేశంలో అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలు బాగా పెరిగిపోయి ధర్మం ఒంటికాలి మీద కూడా నిలబడలేని దశ ఏర్పడినట్లయితే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఆవేళ దిగుతాడు పరమేశ్వర్. అంతే తప్ప ఏమిటి అన్యాయాలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి, మీ దేవుడు యదా హి ధర్మస్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తానంటున్నాడు, చూడండి మా వాడు అలా ఏం అంటలేదు, పరలోకమందే ఉంటాడు, కిందకి దిగడు. సత్యమే, ఆయన ఎప్పుడు దిగడు. మొత్తం మనందరినీ పాతి పెట్టాకని రాడు ఆ పరమేశ్వరుడు వాళ్ళకి. ఇక్కడ అలా కుదరదు. మరి కుదరకపోతే ఎందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదు అంటే ఇందాక చెప్పానే మీకు, త్రేతాయుగంలో సంవత్సరం వదిలేశాడు, ద్వాపర యుగంలో 13 ఏళ్ళు వదిలిపెట్టాడు. ఈవేళ పతివ్రత శిరోమణి అయినటువంటి ఒక్క ఇల్లాలి కన్నీరు నేల మీద పడింది, వచ్చి నరికి పారేస్తాడు. ఏ అన్యాయము ఎరగకుండా, అక్రమం చేయకుండా, అసత్యానికి లొంగకుండా హాయిగా సాధువర్తనం చేసేటువంటి వ్యక్తిని బాధించావు, ఆవేడు వచ్చి నరికి పారేస్తాడు. అంతే తప్ప నీ అన్యాయాలు, నీ అక్రమాలు, అత్యాచారాలు నువ్వు చేస్తూ ఓ మాట వెళ్ళిపోయి అయ్యా నన్ను ఫలానా గుండాల నుంచి రక్షించు, నీకు 4 కొబ్బరికాయలు కొడతాను అంటే ఈ లంచాలకి దిగేవాడు కాదు పరమేశ్వరుడు. ఏ ఆలోచన నీ మనస్సులో ఉండడానికి వీల్లేదు. విఘ్నేశ్వర స్వామి పూజకు వస్తున్నావు, పూజ చేసి వెడుతున్నావు. పూజకి వస్తున్నంతసేపు మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు ఈ 10 నిమిషాలు నీ మనస్సుని ఇతరమైన ఆలోచనల మీదకి వెళ్ళనివ్వకు. ఏమవుతుంది రేపు కేబినెట్ రీషఫల్లో మనవాడు వస్తాడా రాడా, అసెంబ్లీ 11వ తారీఖు మీట్ కాబోతోంది, ఏమవుతుంది? ఒక గణపతి నవరాత్రాలు కానీ, దేవీ నవరాత్రాలు కానీ, శ్రీరామ నవరాత్రాలు కానీ ఈ దేశంలో ఎందుకు పెట్టారంటే, ఒక 9 రోజుల పాటు కనీసం సంవత్సరంలో మిగతా 360 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు 750 రోజులు, ఒక వారం 10 రోజుల పాటు నీ మనస్సును నిర్మలంగా పవిత్రంగా ఉంచడానికి ఉదయం సాయంత్రం ఆ స్వామివారి దర్శనానికి రా. వచ్చినంతసేపు మళ్లీ వెళ్లే వరకు కాస్తంత జాగ్రత్తగా ఉంచుకోని మనస్సు. ఆ కాసేపు నిర్మలంగా పవిత్రంగా ఉంచగలిగినట్లయితే నెమ్మదిగా దానంతట అదే మళ్లీ మారుతుంది. దానిలో ఉన్నటువంటి శక్తి అది. అలా క్రమంగా సాధన చేస్తూ ఉండాలి. ఈ మనస్సు ఉందే, ఇది ఉత్తి రాగిత్యం, నిరంతరం కిలం పట్టేస్తూ ఉంటుంది. ఇలా స్టీల్ డన్లా ఉండదు అది. ఆ కిలం పట్టేసేటువంటి రాగిత్యమును తోముతూ ఉండాలి ఎప్పుడు భక్తి అనే చింతపండు తోట. ఈ భక్తి చింతపండు, ఉత్తి చింతపండు. ఈ రాగిత్యమును తోమడానికి భక్తి కావాలి. అందుకోసం ఈ ఆరాధన ఉత్సవాలు పెట్టారు. ఆ 9 రోజులు చేస్తూ ఉండు అని. అంటే నిన్న మొన్నటి వరకు ఈ జరిగేటువంటి 9 రోజుల్లో హాయిగా స్వామివారి ఉత్సవాల పేరు మీద భారతమో, రామాయణమో, హరికథలో, పురాణాలు, నాటకాలు వేయిస్తూ ఉండేవారు. వెనక్కి కూడా మీకు చెప్పినట్టున్నా. ఈ మధ్యకాలంలో దేవుడంటే ఎవరు చూడడానికి రావట్లేదండి, రికార్డింగ్ డాన్సులు పెడుతున్నామండి. రికార్డింగ్ డాన్సులు ఎందుకు? దేవుణ్ణి చూడడానికా, రికార్డ్ డాన్సులు చూడడానికా మనుషులు కావాల్సిందని? ఆ పరమేశ్వరుడు యొక్క ప్రీతి, పరమేశ్వర దర్శనం కోసం రమ్మంటున్నారు కానీ నిన్ను దానికోసం ఇదెందుకు? ఏ రోజునైనా బస్ స్టాండ్ లో మీకు కావాల్సిన డాన్సులు పెట్టుకోవచ్చు. మీరు అసలు డాన్సులు అవసరమే ఉంది. ప్రతి 4 రోడ్ల మొగల మీద మీకు హాయిగా సిల్క్ స్మితలు, జయమాలిన్లు, కళ్ళు పైకెత్తి చూస్తే మాలాంటి వాళ్ళం తలకాయ ఉంచుకోవాల్సిన దశలో కనిపిస్తూనే ఉన్నాయి బొమ్మలు. ఇంత దారుణంగా ఈ దేశం ఎప్పుడు లేదు. రావణ కుంభకర్ణుల కాలంలో కూడా ఇలాంటి బొమ్మలను అట్టుకొచ్చి వీధుల్లో పెట్టించలేవాళ్ళు. వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడిచారు తప్ప. ఆ దశకు వచ్చాము ఈవేళ. ఎవడు నిర్మలమైన మనస్సుతో నన్నే ధ్యానిస్తూ ఉంటాడో వాడి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అంటే ఇవాళ అడుగుతున్నారు. రోజు పొద్దున సాయంత్రం వెళ్ళొస్తున్నామండి, అయినప్పటికీ మా కష్టాలు ఏం తీరటం లేదు. ఎవడు తీర్చేవాడు? ఎక్కడున్నాడు మీ కష్టాలు తీర్చేటువంటి వాడు? ఉత్తి దేవాలయానికి వచ్చేసి 2 కొబ్బరికాయలు కొట్టేసి తీర్చేయి అంటే ఇదేం తాలూకా ఆఫీసులో 5 రూపాయలు పారేస్తే ఇవ్వటం వచ్చేటువంటి కాగితమా? ఒక 5,000 పారేస్తే చార్టర్డ్ అకౌంటెంట్ మన లాభాలని నష్టాలుగా చూపించేటువంటి వాడా వీడు? ఈ దేవుడు ఆ పనులు వాడేం చేయడు. నీ అంతట నువ్వే నీ మనస్సును పవిత్రం చేసుకుని నీ హృదయాన్ని నిర్మలం చేసుకున్నప్పుడు పరమేశ్వర శక్తి నీ లోపలే ఉంది. ప్రతి మనిషిలోనూ ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రతి జీవిలోనూ గుండెకాయకి కింద, నాభికి పైన ఒక జ్యోతి దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ అగ్ని ఉన్నంతసేపే మనం ఉంటాం. అదే పరమేశ్వర శక్తి. దీపం ఆరిపోయిందంట మనిషి పోతే. ఏ దీపం ఆరిపోయింది? దీపం ఆరిపోయింది అంటే సినిమా డైరెక్టర్ దీపం ఆరిపోయి చూపిస్తున్నాడు వాడు. ఆ దీపం కాదు ఆరేది, లోపల జ్యోతి ఆరిపోతుంది. 99 degrees టెంపరేచర్ ఉంది, 98.456. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వేడి? శరీరంలో ఆ ఉష్ణం ఉన్నంతసేపే మనం బతుకుతాం.
అది కాస్త అటు ఇటు అవుతోందంటే డాక్టర్ వెనకాల తిరగాలి. దాన్ని నిలబెట్టేటువంటి జ్యోతి పరమేశ్వర శక్తి లోపల ఉన్నదాన్ని నీ అంతటా నువ్వు చూసుకోవాలి. ఎవడు చూపించరు దాన్ని. ఎప్పుడు వస్తుంది అది? అనన్యాశ్చింతయంతో మాం అని అంటే ఏమండి, ఈ దేశంలో దేవుడు పూజ చేయాలంటే మంచి జాజికాయ, జాపత్రి, కర్పూరము, కస్తూరి ఇవన్నీ వేసి లడ్డూలు చేస్తే తప్ప మీ దేవుడికి ప్రసాదం పనికిరాదుట. ఎక్కడి నుంచి తెస్తామండి ఇదంతాను? ఎవడడిగాడు మిమ్మల్ని ఈ లడ్డూలు, జిలేబీలు ఇవన్నీ పెట్టమని? నీకు ఎక్కువైంది. హాయిగా చేస్తున్నావు, నివేదన చేస్తున్నావు, 10 మందికి ప్రసాదం పెడుతున్నావు. తిరుపతి వెంకటేశ్వర స్వామి తింటాడా రోజు 3000 లడ్డు? మీరు ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఆయన తొండంతో ఒక గింజ, పెసరగింజ కానీ మినపగింజ కానీ తీసుకు తింటాడండి. ఆయనకి నివేదన చేసి మొత్తం అందరికీ ప్రసాదం పెడుతున్నాను తప్ప ఆయన తినడానిక? నిజంగా ఆయనే తినదలుచుకున్నట్లయితే మొత్తం మన హోల్సేల్ మార్కెట్ లో ఏమైనా వస్తువు మిగులుతుందా లేస్తే ఆ విగ్రహం? పరమేశ్వరుడు మనకి దీన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుగ్రహించిన దాన్ని ఒక్క మాట ఆయనకి నివేదన చేసి మళ్ళీ మనం 10 మందిని ప్రసాదంగా పుచ్చుకుంటాం తప్ప ఆయన తినడానికి ఇదంతా. ఒక తులసి దళం, ఒక మారేడు దళం, ఒక మల్లె పువ్వు, ఓపిక లేదు నిత్య మల్లె పువ్వు నీ దొడ్లో దొరికింది. ఒళ్ళు బలిసినవాడు హాయిగా అనాప్షాహి పెడతాడు, లేనివాడు రేగి పడినట్టుగా చక్కడ పెడతాడు. ఇవి ఏవీ చేయలేవు. ఒక ఉద్ధరుడు నీళ్లు అలా పోసే పత్రం, పుష్పం, ఫలం, తోయం నువ్వు ఏం పోసినా నీ మనస్సు ఆయన మీద లగ్నం చేసి చేయాలి తప్ప బండెడు పత్రి పోసిన 6000 లడ్డూలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా 30,000 కొబ్బరికాయలు కొట్టినా వాడికి ఏం సంబంధం లేదు. దోషుడితో ఒక్క నేల చుక్క గోదావరిలోది పుచ్చుకుని పరమేశ్వరార్పణమని నీ మనస్సున అలా ఉంచావు, అప్పుడు తృప్తి ఆ పరమేశ్వర శక్తికి. అంతే తప్ప ఇందులో కిస్మిస్ వేశాడా, కర్పూరం వేశాడా, జాజికాయ వేశాడా ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నటువంటి వాడా పరమేశ్వరుడు? వాడి కోసమా ఇది? కాని తలకాయ మీద వెంట్రకలే తప్ప లోపల గుంజు లేకుండా దేశం మీద పడి తిరిగేటువంటి మేధావులందరూ కూడా తిరుపతి వెంకన్న లడ్డూల్లో ఆవు నెయ్యి చాలటం లేదుట అని ఇక్కడి నుంచి ఏడుస్తున్నారు. ఆయనేమి ఏడవలేదే, నువ్వు ఆవు నెయ్యితో చేశావో దేంతో చేశావో? అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదంలో నువ్వు సోయాబీన్ ఆయిల్ వేశావో, పామాయిల్ వేశావో ఏడ్చాడా ఆయన? ఇవేమీ లేనప్పుడు మీరేం చేయకపోతే ఏడ్చాడా? నీ భక్తితోటి నువ్వు కావాలనుకుని నువ్వు చేస్తున్నావు, 10 మందికి పెడుతున్నావు. ప్రధానమైంది భక్తి. నువ్వు మిగతాది ఏం చేసినా చేయకపోయినా అని చెప్పి మొట్టమొదటి గీతలో 6 అధ్యాయాలు కర్మని బోధించాడు. వయస్సు వచ్చింది మొదలు వయస్సు మళ్లే వరకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండవలసిందే. ఏ పని కోసం నువ్వు పుట్టావో ఆ పని చేస్తూ ఉండవలసింది. సోమరిపోతుగా ఉన్నవాడికి దేశంలో బతికే హక్కు లేదు అని ప్రప్రథమంగా ప్రపంచానికి బోధించినటువంటిది భగవద్గీత. నాట్ మార్క్స్ ఆర్ ఏంజల్స్ ఆర్ లెనిన్. అది తెలియకుండా భగవద్గీత చేత్తో పుచ్చుకుని ఎవడో సన్యాసాడి గుడిలో చెబుతున్నట్టు మా అమ్మ వెళ్ళి అక్కడ కూర్చున్నారు, మా ఆవిడికి నాకు తిండి పెట్టి యోగం లేదని ఈవేళ కుర్రవేధ ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాడు ఆవిడకి వంట రాదు, బీఎస్సీ హోమ్ సైన్స్ చదివింది పాపం. అది చేస్తే తిండి ఎక్కదు లోపలే, అది చాలా టెక్నికల్ గా చేసేస్తుంది వంట అంతా, పౌష్టికాహారం. మీ అమ్మమ్మ కోసం సన్యాసాడి కాదు గీత చెప్పవలసింది. నీ కర్తవ్యం ఏమిటో నీకు బోధించవలసినటువంటి దశలో ఉన్నవాడు చెప్పాలి నీకు భగవద్గీత. మరి ఎందుకు సన్యాసాడు వస్తున్నారు, మా అమ్మమ్మలు వెళ్లి వింటున్నారు? ఎందుకు వింటున్నారు అంటే ఈవేళ వచ్చినటువంటి దుర్దశ దేశానికి 18 ఏడు 27 వచ్చిన వాడికి పెళ్లి చేసినట్లయితే పెళ్లైన 6 మాసాలకి తల్లి తండ్రి ఇంకా కొంపలో ఎందుకు చావలేదని ఏడుస్తోంది. ఇంత దౌర్భాగ్యం ఇది వరకు ఎరగం ఈ దేశంలో. ఇంకా ఎన్నాళ్ళు బతుకుంటారు వీళ్ళని ఏడుస్తున్నారు కొంపలో కూర్చున్నవాడు. ఎప్పటికి మనకి స్వతంత్రం అని వీళ్ళ బాధ పడలేకపోయి ఆ సన్యాసాల దగ్గర కూర్చుని గీత వింటున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి భక్తి మార్గాన్ని మాత్రమే చెబుతాడు అక్కడ స్వామి. 1,00,00,000 ఒక జ్ఞాని ఉంటాడు ఈ ప్రపంచంలో. ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఒక జ్ఞానానందుడు, మరొక యోగి, ఒక శివానందుడు. వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు. వాడు మీ దగ్గరికి రారు, మీకు గీతాబోధలు చేయరు, మీకు ఆశీర్వాదాలు ఎవరో మీ నెత్తి మీ చేతులు ఎట్టారు. వాడికి ఏమీ సంబంధం లేదు. మహాజ్ఞానం అయిపోయిన తర్వాత వాడికి లోకంతో నిమిత్తం లేదు, వాడికి అర్థమైపోయింది ఏమీ లేదు. ఆ దశకు వచ్చినటువంటి ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి వంటి వాడు ఒక వివేకానందుడిని, ఒక కావ్యకంఠ గణపతి ముని దగ్గరగా తీసి ఒక్క మాట అలా నెత్తిని చేయబడితే ఆ వివేకానందుడు లాంటి వాడు బయలుదేరి మొత్తం పంచఖండాలలో ఉండే మహాజనాన్ని పాదాక్రాంతులను చేసుకున్నాడు. అది భగవద్గీత చేసిన పని. ఈ దేశం ఊరూరా తిరిగి కడుపు కోసం తిరిగే సన్యాసి కాదు వివేకానంద. ఈ భారతదేశంలో పుట్టిన వాడికి పట్ట కట్టుకోవడం రాదు, తలకాయ లేదు, చదువు రాదు, సంచి లేదు అని అందరూ అనుకుంటున్న రోజుల్లో వెళ్లి అమెరికాలో నిలబడి అమెరికా నుంచి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి మహా నాగరిక దేశాలు తిరిగి ఈ ఉత్తి సన్యాసి గుడ్డలతోటి ఇంతమందిని దాసోహం అని పాదాక్రాంతులను చేసుకున్నవాడు ఒకే ఒక సన్యాసి, స్వామి వివేకానంద. భగవద్గీత చేత్తో పుచ్చుకున్నాడు, మొత్తం ఇంతమందిని పాదాక్రాంతులను చేసి పారేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అయింది
అంటే గీత దేన్నైతే ప్రవచించిందో దాన్ని వంట పట్టించుకుని పైకి చెప్పగలిగిన సత్తా ఉన్నట్లయితే ఒక్కొక్కడు ఒక స్వామి వివేకానందుడు అవుతాడు. అటువంటి వాడు శతాబ్దానికో 2 శతాబ్దాలకో 3 శతాబ్దాలకో ప్రపంచంలో పుడుతూ ఉంటారు. ప్రతిసారి ప్రతి చోట వివేకానందుడు రాడు. నిండా 35-36 ఏళ్లు రాకుండా అవతారం సాలించినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానందుడు. ఈవేళ 36 ఏళ్లు వచ్చేసరికి మనకి తెలుగు భాష మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ రాయడం రాదు. 50,000 డొనేషన్ కట్టి తెస్తున్నాం డిగ్రీల మెడలో మూర్ఛవేడలాగా. అది ఈవేళ దశ. అంతకుముందు ఒక 500 సంవత్సరాల క్రితం ఈ జాతి అంతని నదులు దాటి, సముద్రాలు దాటి, కొండలు దాటి, సంసారాలన్నీ అక్కడ విడిచిపెట్టేసి ఇక్కడ మొత్తం దోచుకుపోవడానికి వచ్చినటువంటి కర్రకు తురుష్క మూకని వించ పర్వతాలు దాటి యువతలకి రాకుండా నిలబెట్టినటువంటి వాడు గీతను చేతబట్టి విద్యారణ్య స్వామి ఒకడు. అంతకు 1000 సంవత్సరాల ముందు శంకర భగవత్పాదులు 32 సంవత్సరాల వయస్సులో అవతారం సాలించేశాయి. 32 ఏళ్లు దాటి బతకలేదు ఆ సన్యాసి శంకరాచార్యుల వారు. దేశమంతని కాలినడకని కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు నడిచి ఈవేళ దేశంలో మీకు ఎన్ని రాజకీయ కల్లోలాలు, కల్మషాలు, కశ్మీరాలు కొట్టుకు వస్తున్నాయో ఇంతకన్నా కశ్మీరంగా ఏడ్చింది ఆవేళ మతాలతోటి ప్రపంచం. ఇంతమందిని ఏకతాటికి కట్టి ఇన్ని మెడలని ఒక చోటకి చేర్చి గీతా ప్రబోధంతో మానవత్వాన్ని ప్రతిష్ఠించి 1000 సంవత్సరాలు మళ్లీ ఈ తలకాయలు పాడవకుండా చేసి వెళ్లాడు ఆయన. ఆ తర్వాత ఈ విద్యారణ్య స్వామి వచ్చాడు, ఆ తర్వాత వివేకానంద స్వామి వచ్చాడు. మళ్లీ ఈవేళ జాతికి పట్టినటువంటి ఈ మనస్సుకి పట్టిన కల్మషం రోగం, ఈ రోగానికి చికిత్స చేసే ఇంకో స్వామి వివేకానందుడు లోకంలో ప్రభవిస్తే తప్ప ఈ మార్గం నుంచి బయటపడే యోగం లేదు. అయితే ఇక ఈ గీతని విడివిడిగా ఏ శ్లోకానికి ఆ శ్లోకం దానికి పరమార్థం చెప్పడం మొదలుపెట్టినట్లయితే ఈ మైక్రోఫోన్ మనిషి, ఆ దీపాల మనిషి తప్ప ఇక్కడ ఎవరు ఉండరని నాకు బాగా తెలుసు. లోపలికి వెళ్లవలసిన పని నాకు లేదు. అందులో ఏమున్నది ఒక్క మాట మీరు చూడండి. నాకు చాలా రుచిగా ఉంది అని నేనే కూర్చుని లడ్డూలు తినేయడం మొదలుపెట్టినట్టయితే మీకు రుచి తెలిసేది కాదు. మీ అంతటా మీరు దాని రుచి చూడడం మొదలు పెట్టాలి. ఇలా ఉంటుంది అని అందివ్వడం వరకు మాత్రమే నాకు తెలుసు. దాని లోతులు తెలిసిన వాడిని కాదు నేను. కానీ ఈవేళ ఒక ప్రశ్న అడుగుతాడు మీ ఇంట్లో ఉండేటువంటి 16-25 ఏళ్ల మధ్యలో ఉన్న కుర్రవాడు. అమ్మమ్మా వెళ్లి కూర్చున్నావు, అక్కడ ఆయన ఎవడో ముసిరాడు వచ్చి భారతం చెబుతున్నాడు. యుద్ధం ప్రారంభం కాబోతోంది. అక్కడ ఆయన ఈల వేసేశాడు ఎంపైర్. పరిగెట్టాలి రన్నింగ్ రేస్ కి. అక్కడ నుంచోబెట్టి కృష్ణుడు అర్జునుడు కలిసి 700 శ్లోకాలు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆర్కెస్ట్రా పెట్టి పాడుతుంటే వింటున్నారు. ఈ 700 శ్లోకాలు వీళ్ళిద్దరూ పాడుతూ కూర్చుంటే అక్కడ ఉన్న 18 అక్షోహిణీలు యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మేకప్ చేసి నిల్చోబెట్టాం. వాళ్ళకి యాక్షన్ ఏమిటి అమ్మమ్మా అని అడుగుతాడు. నిజమే, ఈ సందేహం కలగవలసిందే. వయస్సులో ఉన్న వాళ్ళందరికీ మనం అజ్ఞానుడం కనుక భారతం ఏదో మహర్షి చెప్పాడు, బహుశా జరిగే ఉంటుందని లెంపలు వాయించుకుంటున్నాం, చదువుకుంటున్నాం, సుఖంగా బతుకుతున్నాం. మన తలకాయలు ఏం పాడవటంలే. కాని పాపం వాడికి లోపల ఊరికే కొమ్మరి పురుగు దొలిచేస్తూ ఉంటుంది. వాడి ఈ 3 గంటలు ఎలాగ వీళ్ళని సినిమాలో చూపించడం, ఈ 18 అక్షోహిణీలని, అది వాడి బాధ. సినిమా చూపించడమే బాధ తప్ప గీత ఏం చెప్పాడనేది అక్కలే వాడికి. వాడికి ఏం చెప్పాలి అంటే, నాయనా భారత యుద్ధం నాడు కాదు, రామాయణం నాడు కాదు, వేదకాలం నాడు కాదు, ఏనాడైనప్పటికీ మనుషులెవరూ కూడా పద్యాల్లో శ్లోకాల్లో మాట్లాడుకోరు. మన ఇంటికి మన బావగారు వచ్చాడు. బావా ఎప్పుడు వచ్చి తీవు అని షణ్ముఖ ఆంజనేయరాజులాగా అనే పద్యం చదవడం మొదలు పెడితే ఏం చేస్తాడు వాడు? అక్క వీడిని విశాఖపట్నం ఆసుపత్రికి పంపించాడు, అంతే కదా. ఇంటికి వచ్చిన వాడితోటి రాగాలు తీసి పద్యాలు చదువుతున్నాడు ఎప్పుడైనా మనం. అది జనానికి తెలవడానికి వాడు ఆ రాగంలో పద్యాలు పెట్టి ఓ నాటకం రాశారు తిరుపతి వెంకటకవులు. హాయిగా చూస్తున్నాను తప్ప కొంపల్లో ఇలా మాట్లాడుకోమే. కృష్ణుడు అర్జునుడు నిలబడి బావా ఎప్పుడు వచ్చి తీవు అనేసరికి అలుగుట ఏరుంగని మహామహితాత్ముడని మీసాలు దూతూ పద్యాలు చదువుతాడు వాడు. అక్కడికి వెళ్ళి తక్షణం పంపించేస్తారు రాయపేట హాస్పిటల్కో లేకపోతే విశాఖపట్నం ఆసుపత్రికో. కానీ ఎందుకు వస్తుందంటే ఈ సందేహం ఈవేళ వీళ్ళందరికీ. వీళ్ళు భారతం రామాయణం ఎరగరు. 1950-60 తర్వాత పుట్టిన కుర్రవాడు. వాళ్ళకి నేటి భారతం రామాయణం ఇవే తెలుసు. వాడు చూసినటువంటి సినిమాలో ఎలా ఉంటుంది, భార్యాభర్త గదిలో కడతారు, శోభనం గదిలో. అక్కడ కూర్చుని పాటలు పాడతారు. ఇంతమంది మనం సంసారాలు చేసాం, శోభనం గదిలో పాటలు పాడేంటండి మనం. ఆ పేరెంటాళ్ళు ఎప్పుడు పాటలు పాడిపోతారా అని ఏడ్చాం కానీ లోపల కూర్చుని గదిలో కూర్చుని పాటలు పాడరు కదా ఎవడు. కానీ వాడు చూసిన సినిమాలో ఆ శోభన్ బాబు జయసుధ డాన్స్ చేస్తూ పాటలు పాడతారు. కనుక కురుక్షేత్రంలో కూడా కృష్ణుడు అర్జునుడు శ్లోకాల్లో రాగం పెట్టుకుని హాయిగా శ్రీరాగం భూపాల రాగం పాడారు అనుకుంటున్నాడు ఈ అజ్ఞాని. భారతం రామాయణం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరు శ్లోకాల్లో పద్యాల్లో మాట్లాడుకో. జగద్గురువు జగన్నాటక సూత్రధారి లీలామానుష విగ్రహుడు అయినటువంటి పరాత్పరుడు తన ఎదురుగుండా ఉన్న అర్జునుడంతటి శిష్యుడికి 3 ముక్కల్లో బోధించాడు మొత్తం గీత అంతని. కర్మ, భక్తి, జ్ఞానం. నువ్వు కర్మ చేయడానికే పుట్టావు తప్ప ఇప్పుడు భక్తి భజన చేసి వయస్సు కాదని. నీ కర్మను నువ్వు నిర్వర్తించవలసిందే అని ఒక్క మాట చెప్పి మిగిలినటువంటి 2 మార్గాలు ఎవరికి కావాలో బోధించేసాడు. వాడికి అర్థమై 3 ముక్కలు ఆయన చెప్పింది. ఆ చెప్పిన 3 ముక్కలు చెబుతున్నటువంటి గురువు, వింటున్న శిష్యుడు వాళ్ళ స్థాయిని బట్టి ఎప్పుడు పాఠం ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ వాడికి చెప్పినట్టు ఎంఏ వాడికి పాఠం చెప్పాం ఇవాళ.
ఆ ఎంఏ డాక్టరేట్ పొందినటువంటి వాడికి రిఫ్రెషింగ్ కోర్సు గా అర్జునుడికి కృష్ణుడు చెప్పింది 3 ముక్కల్లో చెప్పిన దాన్ని 3,000 కోట్ల సంవత్సరాల తరువాయి కూడా జీవిత కురుక్షేత్రంలో నిలబడి చేతులు జారిపోయి కళ్ళ నీరు ఎండిపోయి ఒళ్ళు నేల కూలుతున్న ప్రతి మానవుడు కూడా ఈ దశలో పడినట్లయితే ఏం చెయ్యాలి అని ఆలోచించిన మహర్షి వ్యాసుల వారు సాక్షాత్ నారాయణాంశ సంభూతుడైన మహర్షి ఆయన ఇచ్చిన 3 ముక్కల్ని 700 శ్లోకాల గీతగా మనకు అందించాడు. ఆ 700 శ్లోకాల గీత కూడా మనకు అర్థం కాదని శంకరాచార్యుల వారు 1000 పేజీలు భాష్యం రాశారు. దాన్ని ఇది కూడా వీళ్ళకి అందే దశలో లేదని ఆ తరువాయి వచ్చిన ప్రతి ఒక్కడు కాస్తంత వివేకం ఉందనుకున్న వాళ్ళలా భగవద్గీత మీద ఏదో పుస్తకం ఈనాటికి ఇంకా రాసేస్తూనే ఉన్నారు. ఆయన 3 ముక్కల్లో చెప్తాడు. అక్కడ అది 3000 పేజీలు అయినప్పటికీ మన తలకెక్కలు చెప్పేటువంటి సరైన గురువు కృష్ణ పరమాత్మ ఎదురుగుండా లేకపోతే ఎన్నిసార్లైనా వెళ్లి వింటూనే ఉంటాం. మామూలుగా వచ్చేస్తుంటాం, హాయిగా ఈ చెవులోంచి వస్తుంటుంది, ఆ చెవులోంచి పోతూ ఉంటుంది. ఆహాహా బ్రహ్మాండంగా చెప్పారనుకోవడం పోవడం ఎక్కాలి. ఈ చెవులోంచి చెవులోకి పోవడం కాదు, ఈ రెండింటి మధ్య నుంచి పైకి వెళ్ళి ఇక్కడ నిలబడాలి, రికార్డు కావాలి. గాలిలో పడిపోవడం కాదు, రేడియో వాడు ఉపన్యాసం లాగా. ఆ నిలబడేటువంటి శక్తినిచ్చే గురువు దొరికే వరకు మనం గీతని పుచ్చుకొని ఇంట్లో కూర్చుని అలాగా పారాయణం చేస్తూ ఉండవచ్చు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలు పెట్టాడు గీతని. ఎక్కడికి వెళుతున్నా సరే ధర్మ దృష్టిని విడిచిపెట్టకు అని సామాన్యుడికి బోధించాడు. కురుక్షేత్రమైన ధర్మక్షేత్రము అంటే ధర్మము ఎప్పుడూ చేస్తూ ఉండే ఎక్కడైనా సరే. అది వంటబట్టినటువంటి జాతి నిన్న మొన్నటి దాకా కూడా ఎంతో కొంత ధర్మ దృష్టి ఉండే. ఏదో బస్తాకి ఓ పైసో నూటికో పావలాయో పక్కకు తీసేసి ధర్మ కార్యాలకు వినియోగిస్తూ ఉండేవాళ్ళం. వ్యవసాయమైనా వ్యాపారమైనా సరే మొన్నటి దాకా. ఎందుకు చేయాలి ఈ ధర్మం? ఏమిటి ధర్మం అనుకున్నవాడు ఒక పావలా మిగిలితే దాంతో సినిమా హాల్ కడుతున్నాడు, అందులో మిగిలితే 10 లక్షలు పుచ్చుకుని వెళ్లి సినిమా తీస్తున్నాడు, అందులో 10 కోట్లు మిగిలితే అమెరికా నుంచి బంగారం బిస్కట్లు తెప్పిస్తున్నాడు, అవి పట్టుకొచ్చి గోడల్లో బిగిస్తున్నాడు. ఎవరికి కనిపిస్తుంది, ఇంకా పర్వాలేదు మన మనవలకైనా సరే ఇది ఆనదు అనుకుంటున్నాడు. ఈలోగా ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తున్నాడు, వాడు వెధవ యంత్రం వాడు పెడతాడు. అక్కడ ఆ యంత్రం పెట్టేసరికి ఎక్కడ బంగారం ఉంటే అక్కడ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఆ ముళ్ళు అక్కడ తిరుగుతుంటే ఈ గడియారపు ముళ్ళు ఆగిపోతుంది. దేనికి వ్యవస్థ అంతా ఏం చేస్తావు? కాలే రాజులు రాజ్యములు కలుగవే వారేరి గర్వోన్నతి పొందిరే. ఎంతమంది వెళ్లిపోలేదు ఈ ప్రపంచంలో. కోట్లకు పడగలెత్తిన వాడు వెళ్ళిపోయారు, నామరూపాలు లేవు. ఎవడి నామరూపాలు ఉంటాయి? ధర్మకార్యం, ఒక దాన కార్యం, ఒక విద్యాలయం, ఒక వైద్యాలయం, ఒక సత్రం ఎవడు కట్టిస్తాడో వాడి నామరూపాలు మిగిలి. అది జరిగేది మొన్నటి వరకు కుదరదు. పొగాకులో పావలా మిగిలితే పత్తివై, పత్తిలో పావలా మిగిలితే దాన్ని విదేశాలకు ఎగుమతి మొదలుపెట్టి అక్కడి నుంచి రోజు బ్లడ్ ప్రెషర్ నిత్యం ఉదయం సాయంత్రం డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తూ ఉండవలసిందే, లేకపోతే ప్రాణం బతకదు. ఇంత అనారోగ్యం ఉండేది కదే వెనక మా తాత ఉన్నాడు. సాధ్యమైనంత వరకు వైద్యుడు పనే ఉండేది కాదు. హాయిగా 90 ఏళ్లు వచ్చినా శుభ్రంగా కందిపప్పు పటపట నవిలివారు. కంటికి జోడు అవసరం. 16 ఏళ్లు వచ్చేసరికి జుట్టు ఇలా అయిపోయేది కాదు. వాడు పిడుగుల్లో ఉండేవాడు మనుషులు. ఎంచాక అసత్యం ఎరగదు, అక్రమార్జన ఎరగదు, ధర్మ దృష్టి ఉంది. సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా బతకడానికి ప్రయత్నించేవారు, భయపడేవారు కాదు. ఈ లక్షణాలుంటే చాలు మనిషి సుఖంగా బతుకుతాడు. ఎన్నాళ్ళైనా లేదు. 16వ ఏటకే మొత్తం ఇది నెచ్చిపోతుంది, దంతాలు పీకించాలి, కొత్తవి కట్టించేసేయాలి. 12వ ఏటే కళ్ళజోడు సోడకాయ బెడలు పెట్టేసేయాలి. మన ఆహార విహారాల మీద మన ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంటుంది. ఆ ఆరోగ్యం ఒక్కటి కాపాడుకున్నాము, శరీరం స్థిమితంగా ఉంటుంది. దాన్ని స్థిమితంగా ఉంచడానికే గీతని ప్రబోధించి ఆ గీతలో మనకి ఎన్ని కావాలో మానవ జీవితం అంతకీ కూడా 700 శ్లోకాలు చిన్న క్యాప్సూల్, ఒకే ఒక క్యాప్సూల్ వైద్యం మొత్తం 1,00,000 శ్లోకాల భారతంలో 700 శ్లోకాల గీతను నిక్షిప్తం చేసి కాస్త పుచ్చుకుంటారా చాలు. సర్వ రసాయనం ఇది. నీ మనస్సుకు పట్టే, మనం శరీరానికి వచ్చే రోగాలన్నిటికీ చికిత్స చేస్తున్నాం తప్ప మనస్సుకు కూడా కొన్ని రోగాలు వస్తాయి. ఆ మనస్సుకు పట్టే రోగాలకి వైద్యుడు చేయగలిగింది ఏం లేదు. దానికి చేయగలిగిన వైద్యుడు పరాత్పరుడు కృష్ణుడు ఒక్కడే మహావైద్యుడు. ఆయన ఇచ్చినటువంటి ఔషధం భగవద్గీత. ఆ గీతని యథాశక్తి కనీసం ఇంటింటా ఒక గీతను పెట్టి కనీసం పిల్లల చేత రోజు ఒక శ్లోకం 2 శ్లోకాలు చదివించుకోగలిగితే ఎవరి చేత? 16 ఏళ్లు దాటి 30 ఏళ్ల లోపులో ఉన్న ఈ 16-30 మధ్య వయస్సులో ఉన్న వాళ్ళకి ఏమి చెప్పకండి. 16 దాటుతోంది అంటే నాయనా నమస్కారం అని పొద్దునే దండం పెట్టి వాడికి బెడ్ కాఫీ పంపించేసి. వాడంతటి జ్ఞాని లేడు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, గురువు ఎవరు అని బోధిస్తున్నారు. వాడి గురువులందరూ బయట రోడ్డు మీద నిలబడి వాడికి ఇంకా దేవుడితో సంబంధం. 16 లోపులు 30 దాటి 40కి దగ్గరికి వస్తున్నాం మనం అందరం. 40 దాటుతున్నాం. మన వల్ల లోకానికి ఏం ప్రయోజనం లేదు, ఏడుస్తూ కూర్చోవడమే కన్నా సంతానం ఎలా ఏడుస్తోందని చెప్పి 16 కింద ఉన్నారే 5-16 మధ్య ఒక్క దశాబ్దం. వాళ్ళని ఈవేళ మనం తీర్చిదిద్దుకోగలిగినట్లయితే కనీసం మనం బ్రతుకుండగా మన కాలికి తాడోసి దోళ్లశాలకు లాగేయరు. ఆ తరాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళందరినీ ఏమి వాళ్ళని గురించి పట్టించుకోకర్లే. మీ అందరికీ తెలుసు ఈవేళ జరుగుతున్నటువంటి ఉద్యమాలు వీటన్నిటికీ బలైపోతున్న వాళ్ళు వీళ్ళే. 16-25 మధ్యలో లోకంలో ఏం జరుగుతున్నా సరే వీళ్ళకే వచ్చేస్తుంది. మొత్తం పోతారో 25-30 మంది బలైపోతుంటారు. ఏ ఉద్యమం వచ్చినా బలైపోవడమే. ఎంతవరకు బలైపోతారు? ఏం చేస్తున్నారు ఈవేళ మన కుర్రవాళ్ళందరూ 16-30 మధ్యలో ఉన్నవాడు? ఏ అక్రమం లోకంలో జరుగుతున్నప్పటికీ తగలబెట్టే, పోస్ట్ ఆఫీస్ తగలబెట్టే,
రైలు పట్టాలు పీకే లేదా సిటీ బస్ తగలబెట్టేసి ఎందుకు చేస్తున్నారు? వాడు చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువులేని వాళ్ళకి అది పని చేస్తున్నారు. వాడు ఎంత చదువుకున్నారంటే ఈ సిటీ బస్ నాదేళ్ల భాస్కరరావు మామగారు ఇచ్చాడు అనుకో, ఈ పోస్ట్ ఆఫీస్ ఇందిరాగాంధీ తాతగారు మనకి కట్టించాడు అనుకో. ఇందిరాగాంధీ తాతగారు, భాస్కరరావు మామగారు, రామారావు గారు అత్తగారు మనకేం కట్టించారు. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ, రైలు స్టేషన్ కానీ ఏది కానీ ఈ ప్రభుత్వం కలిగించేది మీరు తాత చెమటోడ్చి రక్తం పిండి పన్ను కడితే మన ఊళ్ళో వస్తాయి. ఈ పాటి జ్ఞానం లేని చదువులు చదువుతున్నారు వీళ్ళందరూ. ఏ ఉద్యమం వచ్చినా సరే ప్రభుత్వం ఆస్తి తగలబెడుతున్నాం. ప్రభుత్వం ఎవరిదయా? వాడి బాబు సొత్త. ఓ 2 ఏళ్లు ఉండిపోయేవాడు ఎవడైనా. ఇది చెప్పడానికి వీల్లేదే. ఏదైనా మాట్లాడితే తలకాయ తీసేస్తాం. అసలు ఒకటి చెప్పవలసిన పనే ఉంది. చదువుకున్న వాడికి నీకు ఆలోచన అక్కర్లేదా? అంటే ఈవేళ మనం ఇస్తున్నటువంటి చదువులో ఈ ఆలోచన లేదు, నీతి లేదు, శీలం లేదు. ఏనకైనా ప్యుపాయైనా 10,000 15,000 తగలబెట్టేసి ఓ డిగ్రీ తెచ్చుకోవడం, ఏదో ఉద్యోగాన్ని సంపాదించడం, ఖర్చు పెట్టిన దానికి 10 రెట్లు సంపాదించడం, ఇదే తప్ప క్యారెక్టర్లెస్ నేషన్ తయారైపోయింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాడు అరుస్తున్నారు రోడ్డు మీద నిలబడి, దేవాలయాలు పడగొట్టండి, బడులు కట్టించండి. ఎందుకు బడులు? ఉన్న బడులు పడగొట్టేసి దోళశాలలు కట్టించారు. మంచి 15 రూపాయలు కూలిచ్చి మనం మేస్త్రిని పెడుతున్నాం. వాడు పావుగంట బీడీ కాచడానికి వెళ్తే గుండె మండిపోతుంది. మనకి ఎందుకురా పోతున్నాడు వీడని చెప్పి రోజుకి 75 రూపాయల జీతం ఒక్కొక్క కాలేజీ మాస్టర్ కి, కనీసం 2,000 జీతం వాడికి నెలకి. కూలి అంటే ఏడుస్తారు మాస్టర్. అంతే కదా, అది కూడా అంత ఇచ్చి నువ్వు పాఠం చెప్పడానికి వీలు లేదు అంటున్నాడే. ఏమైనా జ్ఞానం ఉందా వీడికి? ఎందుకు వాడికి జీతం ఇవ్వడం? ఈశ్వరాయణ ఉద్యోగాలు 5 నిమిషాలు పనికి ఆలస్యం అయితే మనం ఇంత ఆరాట పడుతున్నామే. వారాల తరబడి కాలేజీకి రాం, వాడికి జీతం అని తండ్రి కొడుకును అడగడానికి వీలు లేదు. బాధేస్తాడు వాడు. అంత వివేకం బలిసిపోయింది. మొత్తం దుర్యోధన దుశ్శాసనలు కూడా భయపడ్డారు. తల్లికి తండ్రికి ఎదురుకుండా వెధవ మాటలు మాట్లాడేవారు కాదు. వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి యోగ్యమైన రీతిలో కొంచెం వివేకం, మానసికమైన వికాసం వారికి కలిగించడానికి కావలసిన దానిని భారత యుద్ధమధ్యంలో బోధించి ధర్మం కురుక్షేత్రే క్షేత్రే అని ప్రారంభించి గీతను ముగిస్తూ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడ సర్వయోగానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు ఉంటాడో, ఎక్కడ గాంధీవ ధన్వి అయిన అర్జునుడు ఉంటాడో తత్ర శ్రీర్విజయోర్భూతి. పరాత్పరుడైన కృష్ణుడు ఉంటే సరిపోదా? మళ్ళీ వీడెందుకు గాంధీవ ధన్వి అంటే? నీ పని నువ్వు చేస్తూ ఉంటేనే పరమేశ్వరుడు నీకు సహాయపడతాడు తప్ప నువ్వు చేతులు ముడుచు కూర్చుంటే వాడు సాయం చేయ. నీ కర్తవ్య నిర్వహణకి నువ్వు నిలబడినప్పుడు పరమేశ్వరుడు నీకు తోడ్పడతాడు. అది ధర్మము, సత్యబద్ధము అయితే అప్పుడు సర్వాన్ని నువ్వు సాధించగలుగుతావు అని ధర్మక్షేత్రేతో ప్రారంభించి ఎత్ర పార్థో ధనుర్ధర, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించవయ్యా అని ముగిస్తూ గీతని బోధించిన తరువాత పరాత్పరుడు పాంచజన్యాన్ని పూరించాడు. ఈయనేమో దేవదత్తాన్ని అందుకున్నాడు. పోయిందయ్యా, ఇప్పటికి మొత్తం అంతా పోయింది, వాడు లేదు వీడు లేదు, మొత్తం ఇంతమందిని లాగించేసేస్తాం అని కురుక్షేత్ర రణరంగంలో రథాన్ని ఆయన వెనక్కి లాగుతున్నాడు. లాగుతూ ఉండగా ధర్మరాజు కిరీటం తీసి కింద పెట్టేశాడు, ఆయుధాలు రథం మీద పెట్టేశాడు, జోడు విప్పేశాడు, ఉత్తరయం తీసినట్టుగా చుట్టేశాడు, దిగేసి వెళ్ళిపోతున్నాడు. ఎదురు పరుగు పరుగు పరుగున ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. తెల్లబోయారు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరు. దీనికి యుద్ధం మొదలు పెట్టకుండానే అన్నయ్య 2 చేతులు కట్టేసి ఎదరికి వెళ్ళిపోతున్నాడు. నమస్కారం చేసేసి ఓడిపోయాం మేము అని మళ్ళీ అరణ్యానికి తీసుకుపోతున్నట్టు కనిపిస్తోందని వీళ్ళు అన్నయ్య అన్నయ్య అని అరుస్తున్నారు. అరుస్తుంటే ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణి యొక్క మనస్సును గ్రహించగలిగిన జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ ఈ నలుగురిని ఇలా ఆపి నిమిషం ఆగండ్రా, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో చూపిస్తానన్నాడు. సరాసరి వెళ్ళిపోయాడు ధర్మరాజు. ఎదురుగుండా తాతగారు భీష్ముల వారి కాళ్ళ మీద పడ్డాడు. తాత యుద్ధం చేయమంటావా అన్నాడు. నమస్కారం చేస్తున్నాను, నువ్వు ఆశీర్వదించావా బాణం చేత పుచ్చుకుంటానన్నాడు. ప్రతిపక్షంలో సర్వసేనాపతి ఆయన ఏమనాలి? పోరా అవతలక నువ్వు తాపు అన్నారు తప్ప. కానీ ఆ ముసలాయన అన్నాడు, నాయన వంశ మర్యాదని, సదాచారాన్ని, సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చి నాకు నమస్కారం చేసి నా అనుజ్ఞ అడిగావు కనుక నిన్ను విజయలక్ష్మి వరిస్తుంది, వెళ్ళిరారా అన్నాడు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అన్నాడు, వీఆర్ గోయింగ్ టు ఓట్ ఫర్ యూ ఎంటైర్. ఇంకేడు భయం వాడికి. ఆ పక్కకి వెళ్ళాడు. నాన్ అలయన్స్ పార్టీస్ కొన్ని ఉంటాయి. ద్రోణాచార్య వారి కాళ్ళు పట్టాడు. అయ్యా గురుగారు యుద్ధం చేయమంటారా, ఇంటికి పోమంటారా? ఏం భయం లేదు, మన 4 ఓట్లు నీవే అన్నాడు. భీష్మ, ద్రోణ, కృప, శల్య అందరికీ నమస్కారాలు పెట్టి తిరిగి వస్తున్నాడు. అప్పుడు అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఒరే మీ అన్న ఏం చేశాడో తెలుసునా అన్నాడు. ఏంటి చేయడం ఏమిటి? యుద్ధం మొదలెట్టకుండా ఆవిడ 2 కాళ్ళు పట్టేసేసాడు, ఇంకేం కావాలి? ఇంత అప్రదిష్టిది, ఇంక వెనక్కి వచ్చి యుద్ధం అయిపోయింది వెనక్కి పోదాం అంటాడు మా అన్నయ్య. ఆ డిక్లరేషన్ కోసం ఎదురు చూస్తున్నాం మీకు. వెర్రి వాళ్ళ సగం యుద్ధం అయిపోయిందిరా అన్నాడు కృష్ణ.